వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. హైదరాబాద్లో 65 ఎకరాల మధ్య ఒక రహస్య గ్రామం ఉందని మీకు తెలుసా? ఇక్కడ రాళ్ళు మాట్లాడతాయి, శిల్పాలు కథలు చెప్తాయి, ఇంకా కృష్ణుడి జీవితాన్ని మొత్తం రాళ్ల మీద చెక్కి పెట్టేశారు. ఈరోజు మనం ఆ అద్భుత ప్రపంచాన్ని కలిసి చూడబోతున్నాం. వెల్కమ్ టు శిల్పారామం. ఇది హైటెక్ సిటీలో ఉంది. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా. ఇది ఒక సాధారణ పార్క్ అయితే కాదు, ఇది అలాగే సాధారణ మ్యూజియం కూడా కాదనమాట. ఇక్కడ అడుగు పెట్టగానే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. హైదరాబాద్ శిల్పారామంలో నిజంగా ఏముంది ఈ వీడియోలో మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే పాతకాలంలో ఉన్న పూరిలుక్ లాగా అనమాట. ఇక్కడ సెట్టింగ్ అయితే అంతా కూడా అట్లానే ఉంటుంది. గ్రామీణ వాతావరణాన్ని అయితే మనం చూసేస్తాము. ఇక్కడ చూస్తే ఇంతవరకు ఉండే పూరిలు లాగా ఇట్లా ఇల్లు అయితే ఉంది. దానికైతే వాల్ మీద వాల్ పెయింట్స్ చూడండి ఎంత చక్కగా వేసేసారో. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి కొంచెం మాదిరీకరణం చెందితే ఎట్లుంటుంది, పెంకుటిల్లు అనమాట. ఈ పెంకుటింట్లో సేమ్ ఈ పెంకుటిల్లుకి పెయింటింగ్స్ అన్నీ వేసేసి ఇక్కడ మొత్తం ఎంత బాగా చక్కగా డోర్స్ మీద ఉంచారో మీరే చూసేసేయండి. ఒక్కొక్క పెయింటింగ్ అయితే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకా ఎన్నో రకాల శిల్పాలను కూడా మనం చూసేస్తాము. ఇదంతా ఒక గ్రామీణ వాతావరణాన్ని అయితే మనమైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా చూస్తే ఇక్కడ ఈ శిల్పాలు అనేవి ఎప్పుడెప్పుడు చెక్కారు, ఎట్లా చెక్కారు అనేవి కూడా ఇక్కడైతే రాసున్నాయి. ఇక్కడ చాలా రకాల శిల్పాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక అద్భుతం అయితే ఇప్పుడు మనం చూస్తామన్నమాట. ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ అయితే వస్తుంది చూడండి, పెద్ద పెద్ద బండల మధ్య. ఈ వాటర్ ఫాల్ అనేది శిల్పారామంలో చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ఈ భారీ బండరాయిల మధ్య ఇక్కడ చూసామంటే ఇంకా శిల్పాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అనమాట. ఇక్కడ మనం ఈ శిల్పారామంలో చూస్తే అసలు ఈ వాటర్ ఫాల్ అనేది ఆర్టిఫిషియల్ అయినప్పటికీ కూడా ఆ సౌండ్స్కి లైటింగ్స్కి అసలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అసలు నిజంగా ఎంత జలపాతం ప్రకృతి అందాన్ని అయితే గుర్తు చేసేస్తుంది. ఈ చుట్టూ కనిపిస్తున్న రాతి శిల్పాలు అసలు అలంకరణ కోసం లాగా లేవన్నమాట. ఇంకా మనం చూస్తే ఈ శిల్పాల దగ్గరికి వచ్చి ఒక ఫోటో అయితే తీసేసుకుంటున్నాము. ఇవన్నీ భలే ఉన్నాయి చూడడానికి. అండ్ ఇవన్నీ కూడా చాలా పాతకాలంలో ఉన్న శిల్పాలు అనమాట. ఇవి గాస్పిల్స్ అంట. ఇది 2 సిస్టర్స్ అంట. ఈ రాయి పేరు గాస్పిల్ 2 సిస్టర్స్ అని అక్కడైతే రాసి పెట్టేసింది. ఈ బొమ్మ అయితే మరి మూడీగా కూర్చుని ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ ర్యాబిట్స్ని అయితే పెంచేస్తున్నారు. ఇక్కడ చాలా రకాల ర్యాబిట్స్ అయితే ఉన్నాయి. ఈ ర్యాబిట్స్తో పిల్లలు కొంచెం సేపు అయితే ఇక్కడ ఆడుకున్నారు. కానీ మేము చేసిన తప్పు అయితే మీరైతే ఖచ్చితంగా చేయదు. శిల్పారామంకి రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా నైట్లో ముందే బయలుదేరేసి రండి. ఎందుకంటే మనకి ఇక్కడికి వస్తే అస్సలు టైం తెలియదు అనమాట. ఇది మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్లో ఉంటుంది. మాకు తెలియక మేము లేట్గా వచ్చాము. మేము చాలా అయితే లాస్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మాకు అస్సలు టైం సరిపోలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అందమైన జలపాతం, ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి చాలా బాగా వీళ్ళైతే అరేంజ్ చేసి పెట్టేశారు. ఇంకా ఇక్కడ మనం పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. పిల్లలు ఒకవేళ మంచిగా ఆడుకోవాలనుకున్నట్లయితే ఇక్కడికైతే వచ్చేసేయచ్చు. అంతేకాకుండా ఈ శిల్పారామం అనేది 600 ఎకరాల్లో అయితే వీళ్ళు దీన్ని అయితే కట్టేశారు. ఇక్కడ చూస్తే పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. ఎన్నో రకాల గేమ్స్ అనేవి ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట పిల్లలకి. అట్లా పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా ఉంది. మనం ఇంకా ముందుకు వెళ్ళామంటే కృష్ణుడి విగ్రహం అనమాట. ఈ కృష్ణుడి విగ్రహం చూడండి ఎంత చక్కగా చెక్కారో రాతి మీద. ఇక్కడ ఒక్కొక్క శిల్పాన్ని చూస్తుంటే వీళ్ళు ఈ శిల్పకారుల యొక్క అద్భుతం అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కటి కూడా చాలా బాగా చెక్కుతారు. వాళ్ళు ఎంత కష్టపడితే ఇలాంటి శిల్పాలు వచ్చినాయో. కృష్ణుడి విగ్రహం దగ్గర చాలా బాగుందనమాట. పెద్ద విగ్రహం ఎంట్రన్స్లో ఉంది. అండ్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన గోవర్ధనగిరి ఎత్తుతున్నట్లుగా ఇక్కడైతే పిక్చర్ అయితే ఇక్కడ శిల్పాన్ని అయితే చెక్కేశారనమాట. ఇక్కడ ఒక బ్లూ కలర్ లైటింగ్ అయితే పెట్టారు. మా పిల్లలందరూ కూడా చిటికిన వెళ్తూ గోవర్ధనగిరిని ఎత్తేస్తున్నారు ఇప్పుడు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా కృష్ణుడు రాధా గోపికలతో చేసిన ఇక్కడ అవన్నీ కూడా తెలుస్తున్నాయి అనమాట. ఇక్కడ మరి ఆయన చేసిన లీలలన్నీ కూడా కనపరుస్తున్నారు. ఇట్లా మరి ఎన్నో రకాల కృష్ణుడికి సంబంధించిన ఇక్కడ ప్రసిద్ధి చెందిన లీలలు, వస్త్రాపహరణ, ఇంకా చాలా రకాలు గోపికలు, ఇంకా కృష్ణుడు చేసిన భాగవతంలో ప్రత్యేక స్థానం కలిగిన అన్నీ కూడా శిల్పాల రూపంలో ఇక్కడ చాలా బాగా చూపించారు. ఇక్కడ మనం భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శిల్పాలన్నింటినీ కూడా కృష్ణుడి యొక్క బాల్య లీలను అయితే ఇప్పుడు మన కళ్ళ మీద అయితే ఇట్లా చెక్కేస్తున్నారు. ఇదిగోండి శ్రీకృష్ణ అవతారాలకే దేవతలు చేసిన ఆరాధన అంట ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వసుదేవుడు తన శిశువుతో యమునా నది తీరాన్ని దాటడం ఈ శిల్పం. ఇంకా ఇట్లా ఒక్కొక్కటి అసలు ఇలా బారుగా అయితే చెక్కేశారనమాట. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోదానందుని అప్పగించడం అంట.
ఇంకా గోకులంలో శ్రీకృష్ణుడు, గోకులానికి చేరిపోయాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి శిల్పాలన్నీ ఎంతో అద్భుతంగా చెక్కేసేసారు. అసలు ఇవన్నీ కూడా నిజంగా ఇది పూతన సంహారం అంట. మరి పూతన అనే రాక్షసిని కృష్ణుడు సంహరించాడు కదా, దానికి సంబంధించిన శిల్పం ఇది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా బకాసురుని కూడా కృష్ణుడు చంపేశాడు, అది కూడా మనం చూస్తాము. ఇంకా ఎంతో అందంగా ఉండే కృష్ణుడి బాల్య రూపంలో ఉన్న కృష్ణుడి విగ్రహం ఇగోండి. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహం అయితే ఉంది. అసలు ఇది హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అసలు మంచి వాటర్ ఫాల్ సౌండ్స్తో ఇక్కడైతే ఇట్లా ఉంది. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయినట్లయితే శిల్పారామంలో ఎన్నో శిల్పాలను అయితే మనం చూసేయచ్చు, ఒకటి కాదు. ఇవన్నీ చూడడానికి మనకైతే ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. సో మనం ముందే బయలుదేరిపోవాలి. ఇక్కడ బలరామ శ్రీకృష్ణుడు వెన్న తింటున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బకాసురుడి సంహారం జరుగుతున్న శిల్పాలను కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ దేమకాసుర సంహారం అంట, ఇది కూడా జరుగుతుంది. ఇంకా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్న శిల్పం ఇదైతే. అసలు చూడండి ఎంత బాగా చెక్కారు. అంతేకాకుండా ఈ నైట్లో మేము వచ్చాం కాబట్టి ఇది చాలా బాగుంది. ఎందుకంటే మనం రావాలి అనుకుంటే ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 10 o'clock నుంచి, మార్నింగ్ నుంచి అండ్ 8 PM అనమాట. ఇక్కడ చూస్తే అసలు రాధాకృష్ణులు ఉయ్యాల మీద ఊగుతున్నారు. అసలు ఈ బొమ్మ అయితే చాలా బాగుంది, ఈ శిల్పం అనేది. ఇంకా గోపికలతో శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే అల్లరి చేష్టలు చేశాడో ఆ శిల్పాన్ని కూడా ఇక్కడైతే చెక్కేసేశారు. ఇట్లా శ్రీకృష్ణుడి బాల్యానికి సంబంధించిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ శిల్పాలను అయితే మనం చూస్తామన్నమాట. బృందావనంలో గోపికలతో కృష్ణుడు ఉన్న శిల్పం అనమాట. ఇక్కడ రాధాకృష్ణులు ఇంకా ఎన్నో రకాల శిల్పాలు ఉన్నాయి. మీరు చూసారంటే అసలు ఒకటని కాదు, ఇవన్నీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ముందు బయలుదేరి వచ్చేసేయండి. ఇక్కడ కంసుడు కదా. ఇంకా మనం చూస్తే విలేజ్లోకి అయితే అడుగు పెట్టేశాము. విలేజ్ అట్మాస్ఫియర్ అయితే అసలు విలేజ్ మ్యూజియం చూడకుండా ఎవరు వెళ్ళదు. విలేజ్ మ్యూజియంలో చూసామంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే అదిరిపోయిందనమాట. కృష్ణుడికి సంబంధించినవి అన్నీ కూడా మనం ఇక్కడ చూసేస్తున్నాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ సౌండ్స్ నేనైతే మీకు వినిపించేస్తున్నాను, ఎందుకంటే ఎంత బాగుందంటే ఇక్కడ జలపాతం సౌండ్ నిజంగా అట్లే ఉండిపోవాలనిపిస్తుంది ఈ ప్రకృతిని అంతా చూస్తుంటే. ఎందుకంటే ఇంత పెద్ద బండల మధ్య ఇలా ఒక వాటర్ ఫాల్ లాగా క్రియేట్ చేసేసి ఇక్కడ ఈ శిల్పాన్ని పెట్టి ఎంతో అందంగా ఇక్కడైతే కృష్ణుడికి సంబంధించిన అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఈ శిల్పాలను చూసి మనం నేర్చుకోవచ్చు, మన పిల్లలకి కూడా నేర్పించవచ్చు. ఇక్కడ చూస్తే ఇది భారతీయ సంస్కృతిగా మనం పిల్లలకైతే చెప్పొచ్చు అనమాట. కృష్ణుడు ఒక దేవుడే కాకుండా ఒక బాల్యంలో ఒక చిన్ని కృష్ణుడిగా ఎలా ఉన్నాడో, పెద్దయిన తర్వాత మరి ఎలా అయితే గోపికలతో ఇవన్నీ ఈ లీలలన్నీ మనం చూసేయచ్చు అనమాట. ఈ వాటర్ ఫాల్ సౌండ్స్ వింటుంటే అసలు చాలా ఆహ్లాదంగా ఉందండి. ఈ శిల్పారామంలో ఈ నైట్ వ్యూలో అసలు నిజంగా ఇంత చక్కగా అసలు చాలా బాగా అయితే మనకి చూసారంటే ఇంకో కృష్ణుడు గోపికల వస్త్రాలన్నింటినీ తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నట్లుగా ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకా పిల్లన గ్రోవి, ఈ 2 చేతులతో ఈ పిల్లన గ్రోవి అయితే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ బుద్ధుడైతే ఒక కమలంలో కూర్చున్నాడు. నిజంగా ఇవన్నీ చూడడానికి మంచి టైం స్పెండ్ చేసుకోవడానికి మనమైతే ఒక 4 o'clockకి స్టార్ట్ అయ్యామంటే ఈ శిల్పారామాన్ని 8 o'clockకి చూడొచ్చు. ఇంకా షాపింగ్కి వెళ్ళామంటే అసలు టైం అక్కడే సరిపోతుంది. మేము ఇంకా షాపింగ్ అండ్ ఈ విలేజ్లోకి వచ్చాం కాబట్టి మాకైతే అస్సలు టైం సరిపోలేదు. మధ్యలో లైట్లు కూడా ఆపేశారు. మేము మొత్తము శిల్పారామం విలేజ్ని అయితే చూడలేకపోయాము, కొన్ని బొమ్మల్ని మాత్రమే చూడగలిగాము. ఇక్కడ కృష్ణుడు 2 చేతులతో ఫ్లూట్ పట్టుకుంటే ఎంత బాగుందో చూడండి. ఈ శిల్పం అయితే నిజంగా ఈ శిల్పాన్ని చేయడానికి శిల్పకారులు ఎంత కష్టపడి ఉంటారో కదా. ఒక్కొక్క శిల్పంలోనూ వాళ్ళు చేసిన అసలు నిజంగా అద్భుతమైన ఈ శిల్పాల బొమ్మల్ని నిజంగా చూస్తూ అట్లే ఉండాలనిపిస్తుంది అనమాట. ఒకటి చూస్తుంటే ఇంకోటి చూడాలనిపిస్తుంది, అట్లున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మనకి వాటర్ కానీ స్నాక్స్ కానీ మనం ఏమైనా కావాలనుకుంటే పిల్లలకి అన్నీ కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా 60 రూపీస్ నుంచి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు, పాప్కార్న్స్ ఉన్నాయి, స్వీట్ కార్న్స్ ఉన్నాయి. ఇట్లా మనకి కొన్ని రకాల స్నాక్స్ అయితే అమ్మేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక చిన్న కొలం లాగా ఉంది ఈ చెరువు. ఇక్కడైతే బోటింగ్ ఏరియా ఇదంతా. ఈ బోటింగ్ ఏరియా అనేది అయితే ఇప్పుడు నైట్లో క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ టైంలో వస్తే చాలా బాగా కనిపించుండేది. ఇవన్నీ చూస్తే మీరు వెదురులతో ఎలా కట్టారో మీరు చూసారా. ఇదంతా కూడా మంచిగా ఇదంతా విలేజ్ అట్మాస్ఫియర్ని మరిపిస్తుందన్నమాట. పురాతన కాలంలో మన భారతదేశ సంస్కృతి ఎట్లుండేదో వాటిని శిల్పాల రూపంలో అండ్ ఈ ప్రకృతిని అట్లా
అసలు ఇట్లయితే అట్మాస్ఫియర్ అంతటినీ కూడా ఇట్లానే చేసేసారు. ఇంక ఇక్కడ చూస్తే మనం మార్నింగ్ టైంలో వస్తే ఖచ్చితంగా బోటింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. బోటింగ్ అనేది 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా విలేజ్ మ్యూజియంలోకి మనమైతే అడుగు పెట్టేద్దాం. ఈ విలేజ్ మ్యూజియంలోకి అడుగు పెట్టేసిన తర్వాత అసలు ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే విలేజ్ మ్యూజియంని ఖచ్చితంగా చూడాలి. ఈ విలేజ్ మ్యూజియం అనేది అసలు ఇక్కడ ఒక సంప్రదాయ భారతీయ గ్రామాన్ని అయితే సహజంగా అసలు సృష్టించేశారనమాట. ఇక్కడ మట్టిళ్ళు, వ్యవసాయ పరికరాలు, గ్రామీణ జీవితం, అసలు ఇదంతా పాతకాలపు జీవన శైలి, ఇవన్నీ మనల్ని గత కాలంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ చూస్తే వడ్లను బాగు చేస్తున్నారంట, ఇట్లా తిరగలు విసురుతుంది ఈవిడ. ఇంక ఇక్కడ చూస్తున్న ఈవిడ చాటల నుంచి వడ్లను బాగు చేసేస్తున్నారు. ఇంక ఈ తాతయ్య అయితే ఇక్కడ కూర్చుని మరి ఏదో పేపర్ అయితే చదువుతున్నారు, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నిజంగా చిన్నప్పుడు ఇలా గుడుగుడు కొంచెం ఆడుకునే వాళ్ళు కదా, అట్లా అనమాట. ఇంక ఇక్కడ చూస్తే చూసుకోవడానికి అయితే చాలామంది. మా ఆయన అయితే అసలు కథాకళిలో లీనమైపోయాడు. నిజంగా ఈ డ్రెస్ మా ఆయన తగిలించుకున్నట్టే ఉంది అచ్చంగా, ఎంత బాగున్నారో. ఇంకా మేమేసే అట్మాస్ఫియర్లో అన్నీ కూడా మనం చూసేయచ్చు అనమాట. ఇక్కడ వర్క్ జరుగుతుందనమాట. ఇక్కడ రైతులు ఇక్కడ అంతా పని చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క కులవృత్తికి సంబంధించిన ప్రతి ఒక్క వాళ్ళ కులవృత్తి వ్యాపారాన్ని అయితే చూపించారు. ఇక్కడైతే మరి కుమ్మరి కుండల్ని అయితే చేసేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మట్టి కుండలు, ఇంకా శిల్పాలను కూడా ఇక్కడ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ మట్టి వస్తువులన్నీ కూడా చేసేస్తున్నారు. ఇదంతా కుమ్మరి జీవితాన్ని అయితే వివరిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 2 బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవి కూడా ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఫోటో పిక్స్ అయితే మంచిగా దిగేసేయచ్చు. మరి వచ్చినందుకు ఫొటోస్ దిగాలి కాబట్టి ఇట్లయితే వెళ్ళిపోయాము. ఇంకా శిల్పారామం అయితే ఇంకా అసలు నిజంగా కళలకి, సంస్కృతికి, చరిత్రకి, పురాణాలకి, ప్రకృతికి ఇవన్నీ అందాలు కలిస్తే ఒకే చోట కలిసిన ప్రదేశమే ఈ శిల్పారామం. మీరు హైదరాబాద్కి వస్తే ఈ ప్రదేశాన్ని అయితే అస్సలు తప్పకుండా సందర్శించండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంక ఇక్కడ చూస్తే ఇక్కడ అయితే చేలో ఎడ్లతో అయితే పొలం దున్నేస్తున్నారు. ఇంకా మనం ఇంకా దగ్గరగా చూసినట్లయితే ఇక్కడ శిల్పాలన్నీ కూడా చేస్తున్నారనమాట. ఇదంతా రైతులు పొలం దున్నుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ శిల్పాలు కనుక మనం చూసినట్లయితే ఇంక ఇక్కడ శివుడు పార్వతిని విగ్రహాలను అయితే చెక్కుతున్నారనమాట. వీళ్ళంతా శిల్పాలని చెక్కేవాళ్ళు. అసలు ఇవి డైలీ మారుస్తూ ఉంటారనమాట, డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చూస్తే సంక్రాంతికి గంగిరెద్దు వస్తే ఎట్లనో అట్లా అనమాట. ఇక లైట్లు అయితే ఆపేశారు. మేమైతే షాక్ అయ్యాము, ఎందుకంటే టైం అయిపోయింది. అందుకే మీరు ఖచ్చితంగా ముందైతే బయలుదేరండి, లేకపోతే ఇక్కడ లైట్లు అయితే క్లోజ్ చేసేస్తున్నారు. నేను ఇంక ఇక్కడ వరకే చూపించగలిగాను. ఇంకా చాలా రకాల శిల్పాలు అయితే ఉన్నాయి, కానీ మేము ఇంకా చీకట్లో మిస్ అయిపోయాము. ఇదిగోండి ఇంక ఈ విలేజ్ అంతా ఉంది. ఇక్కడ ఇంకా ఒక 30 వరకు ఉంటాయి మొత్తం. ఇక్కడేమో నేత నేస్తున్నారనమాట బట్టలు. ఇంక ఇక్కడ పొద్దున్నే లేచి తులసి చెట్టుకి దండం పెట్టుకుంటుంది ఈ శిల్పం అయితే. అసలు నిజంగా ఇవన్నీ రియలిస్టిక్గా ఉన్నాయండి చూడడానికి. ఏది కూడా అసలు మిస్ అవ్వడానికి లేదు. ఇక్కడ చూసామంటే ఇంట్లో అరటి చెట్టు, నిజంగా ఇంట్లో కూర్చొని అసలు భోంచేస్తున్నట్లుగా సృష్టించారు. ఇంక ఇక్కడ చేస్తే అసలు ఒక్కొక్క శిల్పం ఒక్కొక్కటి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో అస్సలు రావాలనిపించట్లేదు. ఇంక ఇక్కడైతే ఇతడి పాత్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చీకటి అయిపోయింది, లైట్లు ఆఫ్ చేసేసారు. సో నేను మీకు ఎక్కువ చూపించలేకపోయాను. ఇంకా ఇట్లా శిల్పాలన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైతే మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని అయితే అండ్ పనుల్ని కూడా మనమైతే చాలా వరకు చూపించవచ్చు ఈ పిక్చర్స్ని చూపించి. సో ఖచ్చితంగా పిల్లల్ని కూడా తీసుకెళ్దాం, మనకైతే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూస్తే ఇక్కడ కత్తులు అవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇట్లా మేమైతే విలేజ్ మ్యూజియంలో నుంచి బయటకు వెళ్ళిపోయాం, ఎందుకంటే ఆల్రెడీ లైట్స్ ఆఫ్ చేసేసారు కాబట్టి. ఇట్లా మరి శిల్పారామంలో ఇంకా ఎన్నో రకాలుగా ఇంకా ఇక్కడ పూజకి సంబంధించినవి ఉంటే ఎట్లుంటుందో కూడా ఉందన్నమాట. ఇట్లా మేము విలేజ్ మ్యూజియంలో నుంచి బయటకైతే వెళ్ళిపోయాము. సో ఇది 8 PM అయితే క్లోజ్ చేసేస్తారు. అప్పుడు ఆ రోజు 8:30 అయింది. సో క్లోజ్ అయిపోయింది. ఇంకొక ½ అన్ అవర్ ఎక్కువే ఉంచారు. అయినప్పటికీ ఇంకేం చేస్తాం, ఇంకా అట్లా వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత విలేజ్ మ్యూజియం దాటేసేసి ఇక్కడైతే ఇవన్నీ కూడా మరి రెస్ట్ రూమ్స్ అనుకుంటా. కానీ ఇక్కడ పిక్చర్స్ చూడండి, వీటి మీద కూడా ఎట్లా వేసారో, అసలు ఆధునిక మానవుడు ఎట్లుంటాడో అట్లా అయితే చూపించేసేసారు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి, చూడాల్సినవి, చూసేవి కూడా చాలా ఉన్నాయండి. ఎవరు శిల్పారామాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. టికెట్ వచ్చేసి చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది, 60 రూపీస్ కాబట్టి అందరం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి పేషెన్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇక్కడికి ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే అసలు షాపింగ్లోనే మనకి టైం సరిపోతుంది.
నేను జస్ట్ ఇది కొంచెమే యాడ్ చేశాను మీకు. ఇక్కడ చాలా రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి ఓన్లీ బట్టలే కాకుండా ఇక్కడ చూసామంటే ఆయిల్స్ కానీ, హనీ కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ ఇంకా స్నాక్స్ కూడా లభిస్తున్నాయి అనమాట. ఫుడ్ కోర్ట్లో మనం ఫుడ్ కూడా తినేసేయచ్చు. మనకి ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది. అసలు చాలా రకాల ఐటమ్స్ అయితే మనం చూస్తాం ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. A to Z అని చెప్పేయచ్చు. శిల్పారామంకి వస్తే మంచి షాపింగ్ అయితే మనం ఆస్వాదించేయచ్చు అనమాట. ఇంకా మనం శిల్పారామం నుంచి బయటకైతే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. సో బయట అయితే ఇట్లా అందమైన ముగ్గులతో అయితే ఈ వాల్ అయితే ఇట్లా ఉంటుంది కాబట్టి ఇదంతా పాతకాలపు జీవితాన్ని అయితే తెలియజేస్తాయి అనమాట. ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇంకా అంతా కాకుండా ఇంకా ఎన్నో రకాల పిల్లలకి సంబంధించిన వస్తువులు, పెద్దవాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఇంకా ఇక్కడ సోప్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ సోప్స్ ఆర్గానిక్గా తయారు చేశారంట. ఇవన్నీ కూడా కాలుస్తే ఇవి కూడా కొనుక్కోవచ్చు. అండ్ వుడ్ ఐటమ్స్ కూడా మనకి అంటే మనకి కిచెన్ ఐటమ్స్ కానీ, మనకి వుడ్ ఐటమ్స్ కానీ ఏం కావాలో అవన్నీ కూడా మనం కొనుక్కేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల నాటు వస్తువులు కూడా అమ్మేస్తున్నారు. ఒకవేళ కావాలనుకుంటే మనం అవి కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే వేర్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకా మనకి ఇక్కడ అన్నీ కూడా దొరికేస్తున్నాయి. బయటతో పోలిస్తే ఇక్కడైతే కొంచెం బెటరే, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ తక్కువగానే ఉంది. ఈ శిల్పారామంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎక్కువ హస్తకళలు చేసేవారిని అయితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి ఇక్కడ పర్మిషన్స్ ఇస్తున్నారు. మనం బయట కొనుక్కుని ఇక్కడ అమ్ముకునేలాగా కాదనమాట. ఎవరెవరైతే ఈ చేనేత వస్త్రాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారో, ఇంకా ఈ మట్టి పాత్రలు, ఇంకా రకరకాల పాత్రలు ఇవన్నీ కూడా తయారు చేసే వాళ్ళకే ఇక్కడైతే స్టాల్స్ అనేవి ఇచ్చేసారనమాట, వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి. శిల్పారామంకి వస్తే ఇలా మనం ఖచ్చితంగా అన్నీ కూడా చూసేయచ్చు. సో మన చరిత్ర పురాణాలు ఇవన్నీ కూడా మనమైతే ఇక్కడ చూసేయచ్చు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురండి, మిస్ చేయొద్దు. ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వచ్చి మంచిగా షాపింగ్ చేసి మరి మోసుకెళ్ళడానికి కూడా మనకైతే ఖచ్చితంగా బరువైతే ఎక్కువైపోతుంది అనమాట. మనం కావాల్సిన ఐటమ్స్ని ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క కాస్ట్లో ఉంది. అంతకుముందు ఒక వ్లాగ్ కూడా పెట్టాను, అది కూడా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.